ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 3వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఏది నిజం? ఆ ముడ్డికొండ శివప్రసాద్ పేరేంటంటే ముడ్డికొండ శివప్రసాద్ అంట. ఆయన క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అబద్ధం అంట. అతని లెక్క ప్రకారం క్రిస్టియానిటీ అనేది అబద్ధం అయితే వరల్డ్ వైడ్గా క్రిస్టియన్స్ జీసస్ని ఎందుకు కొలుస్తారు? వరల్డ్ వైడ్గా బైబిల్ గ్రంథాన్ని వేలాది భాషల్లో ఎలా ప్రింట్ చేస్తారు? ఆయన నైవేద్యాలు అడగడు కదా యేసు ప్రభు, వాక్యం ద్వారా మాట్లాడతాడు కదా. అనేకులు యేసు ప్రభుని మొక్కాలంటే వాళ్ళకి జబ్బైనా రావాలి లేదా డబ్బైనా పోవాలి. అలాంటి సాక్ష్యాలు భారతదేశంలో కోకల్లోలుగా అనేక మతాల వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుని విశ్వాసులుగా మారిన సందర్భాలు చూస్తుంటాం, వింటుంటాం. ఏదండి క్రైస్తవ్యం అబద్ధమా? క్రిస్టియానిటీ బ్లఫా? ముడ్డికొండ శివప్రసాద్ అంటున్న లెక్క ప్రకారం అది అబద్ధం అని ఆయనకి అనిపిస్తే, కృష్ణుడు ద్రోణాచార్యుడిని చావుకి కారణం అవ్వటానికి ఒక అబద్ధం చెప్పించాడు. ఎవరి చేత? ధర్మరాజు చేత. అశ్వత్థామ కుంజరాత ఏదో అన్నాడు. అంటే అశ్వత్థామ అని ఏనుగు చచ్చిపోయింది. ఏనుగు అనే పదాన్ని మెల్లిగా మాట్లాడించాడు. దేవుడై ఉన్నవాడు అబద్ధం చెప్పొచ్చా? అది కుట్ర కాదా? అదేవిధంగా పందిని మొక్కాల? దేవుడే ఆ అవతారంలో ఉన్నాడని, పంది అది ఒక అవతారం అని పందిని మొక్కమంటారా? అది నిజమా? పట్టపగలు అదిగో అరుంధతి నక్షత్రం. వీళ్ళకి కళ్ళు ఉన్నాయా లేకపోతే మెదడు ఉందా అని నాకు డౌట్గా ఉంది. అది నిజమా? పట్టపగలు అరుంధతి నక్షత్రాలు పట్టపగలు ఉంటాయా? అది నమ్మాలా? ఏంటంటే వీళ్ళు మూర్ఖులు. క్రైస్తవులు, క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటే వీళ్ళకి బంక విరేచనాలు పట్టుకొని దడదడలాడిపోయి భయపడుతున్నారు. అందుకని వాడు ఎవడు అఘోరి మాత అని పిలిపించు. అసలు అఘోరి మాత అని వాడిని పిలిచిన వాళ్ళకి బుద్ధి లేదు. వాడు ఒక మగోడు, వాడి పేరు ఇదేంటి శ్రీనివాసు. వాడు బతుకు తెరువు కోసం లింగ మార్పిడి చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారి కాలిపోయిన శవాల్ని తిన్నవాడు, ఇది సమాధుల్లో తిరిగినోడు అఘోరి అనుకుంటూ వాడు వెనకాల వాడు అసలు ఒక క్రిమినల్. ఎవరు? అఘోరి మాత లేదా లేడీ అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ అనే వాడు. మీకు దమ్ముందా క్రైస్తవుల్ని ముస్లింలని తరిమేస్తాం, వీడి అబ్బసొమ్మ, వీడికే ఠికాణా లేదు. వీడు ఎన్నో విన్యాసాలు చేస్తే మన భారతదేశంలో ఎన్ని రోజులు, ఇదిగో మొన్నోసారి 5 ఏళ్ళు వాడికి జైలు శిక్ష అన్నారు. వాడు జైల్లో ఉన్నట్ట బయట ఉన్నట్ట కూడా ఎవరికీ తెలియట్లేదు. వాడికి స్వేచ్ఛ ఇచ్చేశారు. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి ఉండట్లా. క్రైస్తవ్యం 100కి 110 పాళ్ళు నిజం. యేసుక్రీస్తు మనిషి కోసం మనిషిగా భూమి మీదకి రావడం నిజం. అంతేగాని అతను ఒక దేవుడే మనుషుల కోసం అవతారం ఎత్తాడని ఒక పందిని దేవుడు అని చెప్పడం అది అబద్ధం. పట్టపగలు నక్షత్రాలు ఉంటాయి, అరుంధతి నక్షత్రం అని చెప్పుకోవడం అబద్ధం. ఆ కృష్ణుడు బోయవాడి చేతితో బాణం కొడితే అతని బొట్టన వేలికి తగిలి సావడం అది నిజం. వీళ్ళు అల్లకల్లోలం చేస్తారండి. వీళ్ళు ఆది నుండి ఒకసారి చూస్తే భర్త చచ్చిపోతే భార్యని ఆ చితిలో ఆ మంటల్లో పడేసి సతీ సాగమనం ఏదో అంటారు. అలాగే వేరే వాడు ఎక్కడైనా ఆమెను లవ్ చేస్తాడేమో అనేసి ఆ స్త్రీకి బోడిగుండు కొట్టేస్తారు. ఏదే భర్త చచ్చిపోయిన స్త్రీకి. అంతా చాదస్తం, మూర్ఖత్వం. వీళ్ళు పెట్టిన ఆచారాల్ని మొక్కట్లేదనేసి క్రైస్తవ్యం ఇంకా ఇంకా ప్రబలిపోయి విస్తరిస్తుందనే భయంతో వీళ్ళు ఈ ముడ్డికొండ శివప్రసాద్ కానీ, అఘోరి కానీ, ఆ డిచ్కి బాబా కానీ, ఆడొక దరిద్రుడు. వాడు క్రైస్తవ భాష ఎందుకు వాడాలండి?
ఇలా జరిగితే 1,00,000 బహుమతి ఇస్తా, అలా జరిగితే 10,00,000 బహుమతి ఇస్తాను. 10, 1 అనేది ఏంటి? ఇంగ్లీష్ పదాలు, క్రైస్తవ భాష. ఇంగ్లీష్ భాష వాడకుండా అచ్చమైన తెలుగులో మాట్లాడమనండి. తస్మాత్ జాగ్రత్త. క్రైస్తవుల్ని, యేసుక్రీస్తుని వక్రీకరించి విమర్శిస్తే మీకు దరిద్రం పట్టుకుంటుంది, మీరు శాపగ్రస్తులు. దేవాది దేవుడు 2-3 ప్రార్థన చేస్తే యేసు ప్రభువు వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి క్రైస్తవులకి యాంటీగా మాట్లాడమాకండి. మనం భారతీయులుగా ఉండి ఎవరి విశ్వాసం వాళ్ళు కొనసాగించుకుంటూ అందరూ అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉందాము. మేరా భారత్ మహాన్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.